రేవంత్ అయితే తన పంతం నెగ్గించుకోవాలన్నటువంటిది డిసైడ్ చేశారు. మొన్ననే సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఎవరైతే అప్పట్లో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ వాళ్ళిద్దరికీ సంబంధించి గవర్నర్ కోటా కింద ఓకే చేసినటువంటి ఎమ్మెల్సీలని రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్ళీ కోదండరామ్కి తోడు అమీర్ అలీ ఖాన్ని పక్కన పెట్టేసి అజారుద్దీన్ పేరుని కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది, రేవంత్ ప్రభుత్వం పంపించింది. ఇప్పుడు నిర్ణయించేటటువంటి అధికారం గవర్నర్ దగ్గర ఉంటుంది. యాక్చువల్గా అంతకుముందు తమిళసై వాళ్ళకి సంబంధించినటువంటి వంకలు చూపెట్టి ఆపినటువంటి పరిస్థితి. అసలు వాస్తవం కోదండరామ్ది అప్పుడే ఓకే చేయొచ్చు, కానీ ఆమెకి కేసీఆర్కి ఇగో క్లాష్ వచ్చి ఆపేసినటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు మరి కేంద్రం అయితే గొడవ పెట్టుకోవాలనుకుంటుందా, రాష్ట్రంతో గొడవ పెట్టుకోవాలనుకుంటే కనుక అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు, లేదా సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి లేదా